ఏడడుగుల బంధం పార్ట్ 63 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి. రాజశేఖర నిలయంలోకి వచ్చిన అమ్మాయిని చూసి ఎవరు అన్నట్లు చూస్తున్నారు దుర్గమ్మ గారు, శ్రావణి, గీతిక, సుప్రజ, దేవిక గారు అందరూ. శ్రావణి ఫోను ఆమె రూమ్లో మోగుతోంది. ఎవరి అమ్మాయి? డేగ కళ్ళతో అన్నీ గమనిస్తుంది. డేంజరస్ లాగా ఉంది అనుకుంటున్న శ్రావణి, నానమ్మ జాగ్రత్త, ఇప్పుడే వస్తాను అంటూ పైకి ఒక్క క్షణంలో పరిగెత్తుకొని వెళ్ళింది. ఫోన్ చూస్తే కృష్ణవర్మ గారు, నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు కృష్ణవర్మ. అయ్యో, మీతో కూడా నేను అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అన్నది శ్రావణి. నువ్వు చెప్పే విషయం నాకు తెలుసు. రాజశేఖర్ నిలయంలోకి ఒక అమ్మాయి వచ్చింది అంతే కదా అన్నాడు నవ్వుతూ. అవును, మీకెలా తెలుసు అన్నది శ్రావణి. ఆ అమ్మాయిని గేటు దగ్గర దించి వాచ్మెన్కి చెప్పి వెళ్ళింది నేనేలే అన్నాడు కృష్ణవర్మ. ముందు ఆ అమ్మాయి నేనే పంపించాను, భయం లేదు అని చెప్పినా అందరికీ అసలు విషయం నేను చెప్తాను తర్వాత అన్నాడు కృష్ణవర్మ. శ్రావణి వచ్చి హాయ్ సుచరిత అంటూ పరిచయం చేసుకుంది. థ్యాంక్ యూ, నేనెవరో చెబుదామని ప్రయత్నిస్తుంటే ఎవరు మీరు అంటూ ప్రశ్నలతో చంపేస్తున్నారు ఇక్కడ అంటూ నవ్వింది సుచరిత. కూర్చోండి మమ్మీ, సుచరిత గారికి టిఫిన్ కాఫీ చూడండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ పైకి వచ్చింది శ్రావణి. కృష్ణగారు చెప్పండి అన్నది శ్రావణి. అమ్మాయి మఫ్టీలో ఉన్న పోలీస్ అనుకోండి, ఇంకా పోలీస్ జాబ్లో జాయిన్ అవ్వలేదు, అందువల్ల ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలియదు అంటూ ఆ అమ్మాయికి తనకు పరిచయమైన విషయం చెప్పాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ హాస్పిటల్కు ఒకరోజు రాత్రిపూట బాగా గాయపడి ఒక అమ్మాయి వచ్చింది. అక్కడ ఉన్న కృష్ణవర్మ గారి నెంబర్కి ఫోన్ చేసింది. కృష్ణవర్మ 5 నిమిషాల్లో హాస్పిటల్ దగ్గర ఉన్నారు సార్ అంటూ తన ఐడెంటిఫై రికార్డులు చూపించింది. అవును, మీరు జాబ్కి సెలెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ కదా అన్నాడు కృష్ణవర్మ. అవును సార్, కానీ జాబ్లో జాయిన్ అవ్వలేదు. నాకు పోటీగా ప్రముఖులు మద్దతిచ్చిన 2 క్యాండిడేట్స్ ఉన్నారు అని చెబుతూ ఉంటే, ఉండండి బాగా బ్లీడింగ్ అవుతోంది పదండి అంటూ కత్తిపోట్లతో గాయపడిన ఆమె కాళ్ళు భుజం శుభ్రం చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్లు వేశాడు కృష్ణవర్మ. ఇప్పుడు చెప్పండి అన్నాడు కృష్ణవర్మ. బాధతో మూలుగుతూ ఉన్న సుచరిత, వాళ్ళు నన్ను అడ్డు తప్పుకోమని నాకు వార్నింగ్ ఇచ్చారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఇష్టం. అందుకోసం అహర్నిశలు శ్రమించి చదువులో, పోలీస్ ట్రైనింగ్లో అన్నింటిలో ముందు భాగంలో ఉన్నాను. అంతదాకా వచ్చి నేను వెనక్కి తగ్గడం అంటే ఎలా అనిపిస్తుంది? సాధించాలి అనుకున్న విషయం దూరమైనట్లుగా బాధగా ఉంది. అందులో నా కోరిక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. అప్పుడు నాకు పిరికితనం ఎందుకు? అందుకే ఎదురు తిరిగాను. సాధ్యమైనంత వరకు పోరాడా, కానీ చుట్టూ నలుగురు వచ్చి నన్ను బంధించి 2 కత్తిపోట్లు పొడిచించారు. దగ్గరుండి ప్రస్తుతానికి నా అవకాశం కోల్పోయాను అంటూ బాధపడింది సుచరిత. బాధపడనక్కర్లేదు, కానీ రాడ్తో బలంగా కొట్టినవి ఒకసారి ఎక్స్రే తీయించి అవసరం ఉంటే ఆపరేషన్ చేస్తానని చెప్పాడు కృష్ణవర్మ. ఆ తర్వాత ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పూర్తిగా రికవర్ అవ్వడానికి 6 నెలలు పట్టింది. ఖాళీగా ఉంటూ మళ్ళీ అప్లై చేసింది. వచ్చేలోపు మన విషయాలు చూడమని నేనే తనను నియమించాను. తన వల్ల ఏ ఆపద లేదు, అనుమానం అక్కర్లేదు అన్నాడు కృష్ణవర్మ. ఓకే సార్, మొత్తానికి రాజశేఖర నిలయానికి లేడీ సెక్యూరిటీ గార్డ్ని పెట్టారన్నమాట. తమరు చూస్తే కృష్ణ, ఈ అమ్మాయి చూస్తే చాలా అందంగా ఉంది, మీ ఇద్దరి మధ్యన అంటూ బుంగమూతి పెట్టుకుంది శ్రావణి. సైలెంట్ అయిపోయింది శ్రావణి. పేరు కృష్ణ అయినంత మాత్రాన ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ నా చుట్టూ తిరుగుతారా? ఒకవేళ తిరిగినా అపర సత్యభామవి, తెలివిగల రుక్మిణీదేవి ప్రేమలోకి దించగల రాధవి. నీ మాయలో పడిపోయాక ఇక ఎవరి మాయలో పడే అవకాశమే లేదు. పేరుకి కృష్ణుని కానీ మనసుకి రాముడిని అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అంటే నన్ను కొంపతీసి అడవిలో వదిలేస్తారా ఏమిటి అంటూ నవ్వింది శ్రావణి. అందరికీ అలాగే అనిపిస్తుంది, సీతమ్మ వారిని రాముడు వదిలేశాడు అని. లేదు, రామచంద్రమూర్తి తన ప్రాణాన్ని వదిలేశాడు సీతమ్మ వారి దగ్గర.
కేవలం బాధ్యత గల శరీరాన్ని మాత్రం అయోధ్య పరిపాలనకు ఉపయోగించాడు. అది తెలియక భార్యని వదిలేశాడు అని నిందిస్తారు. సీతారాములు ఇరువురు కూడా ఒకరి గుండెల్లో ఒకరున్నారు. కృష్ణవర్మ గుండెల్లో శ్రావణి మాత్రమే ఫిక్స్ అయిపోయింది. అంతకుముందు నీకన్నా ఎంతో అందగత్తెలు కనిపించినా నా కళ్ళకు అందంగా కనిపించలేదు. కనీసం వారిని చూడనైనా లేదు. నమ్మకపోతే మానై, నీకన్నా సుచరిత ముందే పరిచయం. అయినా తను నాకు మంచి స్నేహితురాలు, నా మంచి చెడ్డలు మనస్ఫూర్తిగా ఆశించే శ్రేయోభిలాషి, అంతే. ఎప్పుడైతే కృష్ణానదిలో యోగాభ్యాసంలో ఉన్న నన్ను డిస్టర్బ్ చేశావో ఆనాడే నా మనసు నీకు అంకితమైపోయింది అంటూ చెబుతున్న కృష్ణవర్మ మాటలకు, హలో మహారాజు గారు, ఇక చాలు డైలాగ్స్. ఒకవేళ నువ్వు అలాంటి ప్రయత్నాలు చేసినా, చెప్పావు కదా రుక్మిణిగా మిమ్మల్ని ఎంత ప్రేమించినా సత్యభామలా మీరు వేరే వేషాలు వేస్తే అవతల వారిని చంపేస్తాను, మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తాను అంటూ నవ్వుతున్న శ్రావణి మాటలకు పకపక నవ్వేశాడు కృష్ణవర్మ. అమ్మో, చంపేస్తానని ఎంత తేలిగ్గా చెప్పేశావే నా బుజ్జి బంగారం. తప్పు నేను చేసినా అవతల వాళ్ళని చంపేస్తావా? అంత ప్రేమ నేనంటే అన్నాడు కృష్ణవర్మ. అది మాటల్లో చెప్పేది కాదు. ఎప్పుడు కృష్ణయ్య నా గుండెల్లో ఉండేవాడు, సదా అతని ధ్యాసలో ఉండిపోయేదాన్ని. అటువంటి నేను ఎప్పుడైతే మీరు నా గుండెల్లో చేరారో అప్పుడే చావైనా బతుకైనా అన్నీ నీతోనే అని నిర్ణయించుకున్నాను. మీకు ఆపద అని తెలిసిన మరుక్షణం నా మనసు పడిన ఆవేదన అందుకు సాక్ష్యం. అప్పటి వరకు మీ స్థానం నా గుండెల్లో అంత ఉందని నేను అనుకోలేదు. శ్రావణి మాటలకు కృష్ణవర్మ, ఇంకా మాట్లాడకు, పరిగెత్తుకొని అక్కడికి వచ్చి ఎంతమంది ఉన్నా భయం లేకుండా నిన్ను లోపల పెట్టి తలుపులు బంధించేస్తాను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. తప్పకుండా రండి, తలుపులు మీరు ముయ్యక్కర్లేదు, నేనే మూస్తాను అంటూ నవ్వింది శ్రావణి. గీతిక రూమ్లోకి వచ్చి నవ్వుతూ వింటుంది వాళ్ళ సంభాషణ. ఫోన్ పెట్టేసిన శ్రావణిని ఆటలు పట్టించింది గీతిక. అందరికన్నా చిన్నదానివి అయినా అందరికీ బుద్ధిమంతులు నేర్పేదానివి. నువ్వు ఇలా చెడిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు. నాకెంతో సంతోషంగా ఉంది. నీలాంటి అమ్మాయిని ఇంతలా మార్చిన కృష్ణవర్మ గారు రియల్లీ గ్రేట్. ఒక రకంగా నా పాలిట కృష్ణ పరమాత్మ అంటూ రెండు చేతులు తెలియకుండానే భక్తితో జోడించింది గీతిక. సిగ్గుపడింది శ్రావణి. శ్రావణి, చిన్న మాట, మీ బావగారు ఒక్కసారి బయటికి వెళ్దామంటున్నారు, ఒప్పుకుంటారా అందరూ అని భయంగా ఉంది అన్నది గీతిక. పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి, అలా ఎలా అనుకుంటారక్క, కొంచెమైనా అర్థం ఉండాలి కదా అన్నది శ్రావణి చిరుకోపంగా చూస్తూ. నిజమే, కానీ ఆయన ఎంతో ప్రేమగా అడుగుతున్నారు అంటూ సిగ్గుపడింది గీతిక. పెళ్ళి ఇంకా 4 రోజులు కూడా లేదక్క. మన పరిస్థితులు మీ ఇద్దరికి బాగా తెలుసు. అందరికీ లగ్నం గడియలు ఒక రకంగా చెప్పినా ఆ ముందు రోజే పెళ్లి జరిగిపోతుంది అన్న విషయం మన కుటుంబానికి తెలుసు. ఇప్పుడు మీరు ఇలా బయటికి వెళ్ళినా కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఫాలో అయ్యి రహస్యాలను తెలుసుకుంటారు. నాకైతే భయంగా ఉంది అన్నది శ్రావణి. మరి ఏం చెప్పను అన్నది గీతిక. ప్రస్తుతానికి 4 రోజులు ఆగండి అని చెప్పు అంటున్న శ్రావణి ముఖంలో మళ్ళీ వీళ్ళని కాపాడడానికి కృష్ణవర్మకు ఆపదలు వస్తాయేమో అన్న భయం ఆమె మనసులో తోచింది. అంతలోనే మనసులోనే నవ్వుకుంది. నాలో స్వార్థం వచ్చిందా? కేవలం కృష్ణవర్మ గారి గురించే ఆలోచిస్తున్నాను అని నవ్వుకుంది మనసులోనే. గీతిక దేవనాథ్కి ఫోన్ చేసింది. ప్లీజ్ బయటకు ఒక్కసారి వెళ్దామంటున్నాడు దేవనాథ్. ఇంతలో శ్రావణి తీసుకుంది ఫోను. ఏం లేదు, ఒక చిన్న ముద్దు కూడా వరమియ్యలేవా అన్నాడు దేవ. ఎందుకు ఇవ్వదు బావగారు, ఇస్తుంది. మీరిక్కడికి రండి, మీ ఇద్దరి అంతరంగిక సమావేశానికి నేను ఏర్పాట్లు చేస్తాను, అంతేకాని బయటకు వెళ్ళకూడదు బావగారు అన్నది శ్రావణి. శ్రావణి, నువ్వు ఫోన్ తీసుకున్నావని నాకు తెలియదు, సారీ అని చెప్పాడు దేవ. లేదు బావగారు, మనకున్న కష్టకాలంలో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు అని పెద్దలు నిర్ణయించారు. అందుకని అందరి క్షేమం కోసం చెప్తున్నా, మన ఇళ్లలోనే కలుసుకోవడం మంచిది. మీరు ఇక్కడికి వచ్చేయండి, ఆ తర్వాత సంగతులు మీకు చెప్పక్కర్లేదు అని నవ్వుతూ చిలిపిగా ఫోన్ గీతికకు ఇచ్చింది శ్రావణి. సరే వస్తున్నాను అన్నారు దేవ. సరే అంటూ సిగ్గుతో నవ్వుకుంది గీతిక. మధ్యాహ్నం సమయంలో ధరణి భర్తతో బట్టలు తీసుకొని వచ్చింది. పెళ్ళయ్యే వరకు అక్కడే ఉండడానికి. సుచరిత ధరణితో మాట్లాడింది. మీరు చాలా తెలివిగా ఉన్నారు అందరికంటే అంటూ ముచ్చటగా మాట్లాడింది సుచరిత. అవును, మీరు పోలీస్ కదా, నేను లా చదివాను కదా, మనకి చుట్టరికం ఉంది కదా, అందుకే ఇలా ఇష్టంగా అనిపిస్తుంది అంటూ నవ్వింది. రవివర్మ గారితో అందరితో స్వతంత్రంగా మాట్లాడుతున్న సుచరిత అందరికీ నచ్చేసింది. శ్రావణి గీతిక పైన ఉందా
అని పైకి వెళ్ళడానికి లేచింది ధరణి. అయ్యో బావగారు వచ్చి మాట్లాడుతున్నారు అక్కతో, వాళ్ళిద్దరిని క్షేమంగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చాను అంటూ నవ్వింది శ్రావణి. రవివర్మ దేవాకి ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నారు, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అంటూ గీతిక భుజం మీద వాలి తన మనసులో మాటను ప్రేమగా చెబుతున్న దేవా ఏం చేస్తున్నారు అని రవివర్మ గారు అడగగానే గీతిక వైపు చూసి నవ్వేశాడు. పెళ్లి పనులన్నీ రాజశేఖర నిలయం వాళ్ళవే కదా అన్నయ్య, అందుకే చాలా ఖాళీగా ఉన్నాను అన్నాడు నవ్వుతూ దేవ. మరేంటి గీతికతో బిజీగా ఉన్నావు అని చెప్తుంది మా బుజ్జి మరదలు అంటూ నవ్వాడు రవివర్మ. రవివర్మ ధరణి నవ్వుకుంటూ ఉన్నారు. గీతిక దేవనాథ్ వైపు చూసి శ్రావణి బుజ్జి మరదలివి అని నాకు ఎంతో ఇష్టం నువ్వంటే, నాకెప్పుడైనా మా పెళ్లి కాకముందు ఇలాంటి ఏర్పాటు నువ్వు చేయలేదు కదా అన్నారు దేవనాథ్ వైపు చూస్తూ రవివర్మ గారు చిలిపిగా. పెళ్లి కాకముందు మిమ్మల్ని చూస్తుంటే అని ఆపేసి పకపక నవ్వుతున్న శ్రావణి చూస్తుంటే ఏమనుకునేవారు అన్నాడు రవివర్మ భయంగా. మొహం పెట్టి కావాలని సింహంలాగా జూలు విదిలించినట్లు కనపడేవారు పెద్ద బావగారు. లేడి పిల్లల మేము పారిపోయేవాళ్ళం, ఇంత మీకు ఇలాంటి ఏర్పాట్లు ఎలా చేయగలను బావగారు, అర్థం చేసుకోండి పెద్దవారు మీరు అంటూ చాలా వివరంగా 2 జడలు ముందుకు వేసుకొని నవ్వుతూ చెప్పింది శ్రావణి. ఏంటమ్మా నేను సింహాన్ని, మీరు లేడి పిల్లలా, ఏమెరగదనుకున్న ఈ ధరణి నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది, ఆఫీస్కి వెళ్ళమంటుంది, ఫైళ్ళు చూడమంటుంది, ఫ్యాక్టరీ పట్టించుకోమంటుంది, అమ్మో ఒక లాయర్లా వాదం చేస్తుంది నాతో అన్నారు రవివర్మ గారు ధరణి వైపు చూస్తూ నవ్వుతూ. అబ్బో పాపం మా బావగారు ఏమీ ఎరగరు అన్నది నవ్వుతూ శ్రావణి. ధరణి ముచ్చటగా నవ్వుతుంది. దేవనాథ్ ముచ్చటగా నవ్వుతూ ఉన్నాడు. గీతికపై చెయ్యి వేసి గీతిక వెంటనే సర్దుకొని దూరం జరిగింది. శ్రావణి వాదిస్తుంటే దుర్గమ్మ గారు తెగ నవ్వుతున్నారు. మీ బావగారులని భయపెట్టేస్తున్నావు కదా శ్రావణి అంటూ నవ్వేశారు. సుచరితకు ఇల్లు చాలా ఆనందంగా కనిపించింది. కానీ కృష్ణవర్మ గారు చెప్పారు ప్రతి విషయం జాగ్రత్తగా చూడాలి అని. అలా మధ్య మధ్యలో అన్నీ గమనించి వస్తుంది. ఆమె అబ్బాయిలాగా ప్యాంటు షర్ట్ వేసి జుట్టు ముడి వేసి పైన క్యాప్ పెట్టుకుంటుంది. ఒక ఆడపిల్లల అందంగా రెడీ అవ్వదు. ఆమె ప్రొఫెషన్కి తగ్గట్టుగా రెడీ అవుతుంది. ఆమె చూపులు మాట తీరు అన్నీ గంభీరంగా ఉంటాయి. బయట వాళ్ళు ఆమెను చూసినా అంత స్పెషల్గా చూసే వీలు లేకుండా ఆమె వస్త్రధారణ మాట తీరు ఉంది. ఆమె ఎప్పుడూ కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటూ ఉంది. ఆ అద్దాలలో నుండి ప్రతి ఒక్కరిని ప్రస్ఫుటంగా గమనించాలి. మరి డాబా ఎక్కి ఒకసారి చుట్టూ చూసి మళ్ళీ లోపలికొచ్చింది. కృష్ణయ్య కృష్ణయ్య అంటూ తిరిగే మా మరదల పిల్ల కృష్ణవర్మ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు అంటూ రవివర్మ గారు అల్లరి చేశారు శ్రావణిని. బావగారు నేను మీ ఫ్యాక్టరీ కదా పార్టీ కదా, ఎందుకు నన్ను అల్లరి పెడుతున్నారు అన్నది శ్రావణి చంటి పిల్లలాగా మాట్లాడుతూ. నోట్లో వేలు వేసుకొని మాట్లాడుతున్న శ్రావణి వైపు చూసి అందరూ నవ్వేశారు. అల్లరికి బ్రాండ్ అంబాసిడర్ శ్రావణి అని నవ్వుకుంటున్నారు. కృష్ణవర్మ కూడా హాయిగా ఎంజాయ్ చేసేవాడు. ఇటువంటి బాధలు మనకు లేకుంటే అన్నారు రవివర్మ. తలుచుకోవడమే వాలిపోయాడు కృష్ణవర్మ. ఏంటన్నగారు రమ్మని మెసేజ్ పెట్టారు అంటూ వచ్చాడు నవ్వుతూ. కృష్ణ అంటూ దుర్గమ్మ గారు ఎంతో ప్రేమగా చూస్తున్నారు. మాట్లాడితే చాలు కృష్ణవర్మ గారిని చూస్తే నాకన్నా ముందు ఈ ముసల్ది ఓవరైపోతుంది అనుకుంది శ్రావణి బుంగమూతి పెట్టుకొని. అమ్మమ్మ అంటూ వెళ్ళాడు దగ్గరకు కృష్ణవర్మ నవ్వుతూ. నా దగ్గర కూర్చో బాబు కాసేపు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నీతో మాట్లాడకపోతే రోజు సరిగ్గా గడవడం లేదు అంటూ శ్రావణి వైపు కొంటెగా చూస్తూ కృష్ణవర్మ గారి వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతున్నారు దుర్గమ్మ గారు. చూడు ముసల్ది ఎన్ని వేషాలు వేస్తుందో, రావడమే ఈ శ్రావణి వైపు చూడకుండా దుర్గమ్మ వైపు చూస్తున్నాడు అని లోపలనే అసూయ పడుతుంది శ్రావణి. శ్రావణి బుంగమూతి చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది దుర్గమ్మ. ఇంతలో సుచరిత కిందకొచ్చింది. నమస్తే సార్ అని నవ్వుతూ మాట్లాడింది. సార్ ఎందుకు, కృష్ణ అని పిలు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అవును చరిత మేడం, ఏంటి సంగతులు, ఏదైనా అనుమానం కలిగించే సంఘటనలు ఉన్నాయా అంటూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణవర్మ. ఒకవైపు దుర్గమ్మ గారిని పలకరిస్తూ మరొక వైపు సుచరితతో మాట్లాడుతున్నాడు. శ్రావణికి ఒళ్ళు మండిపోయింది. అసలు కృష్ణ కృష్ణ అంటూ భజన చేసుకుంటూ కూర్చున్నాను, పిచ్చిదానిలాగా వచ్చి అమ్మమ్మ అంటూ ఈ దుర్గమ్మతో, సుచరిత అంటూ ఆవిడతో తెగ మాట్లాడుతున్నాడు అని ఒక్క చూపైనా నా వైపు వేయడం లేదు అని మండిపోతూ ఉంది శ్రావణి. కృష్ణ డేంజర్ అంటూ రవివర్మ గారు నవ్వుతూ శ్రావణి వైపు చూపించారు. కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు అందంగా. దేవ
దేవనాథ్ ఆ విషయం చూసి తెగ నవ్వుకుంటూ ఉన్నాడు. అమ్మో, బావలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళకి తగ్గవాడే ఈ కృష్ణ అని బుంగమూతి పెట్టుకొని చూసింది శ్రావణి. ధరణి, గీతిక తమ వాళ్ళ వైపు చూసి తెగ మురిసిపోతున్నారు. అందరూ తెగ మురిసిపోతూ నవ్వుకోండి, ఇక నేనెందుకు ఇక్కడ అనుకుని నా వైపు ఒక్కసారి చూడరా కృష్ణ అని మనసులో అనుకుంటూ కృష్ణవర్మ గారి వైపు చూసింది శ్రావణి. కృష్ణవర్మ గారికి దుర్గమ్మ గారు తన భర్త గురించి చెబుతూ ఉన్నారు మురిసిపోతూ. అయ్యో, మీ తాతగారు కూడా అచ్చం నీలాగానే ఆ చిలిపితనం, ఆ మాటలు, ఆ నవ్వులు, ఆ రూపం అంటూ ఉన్న దుర్గమ్మ గారిని పీక పిసకాలి అనిపించింది శ్రావణికి. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఏదైనా చేసేస్తాను అనుకొని పైకి తన రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రావణి. తెలియని దుఃఖం కలిగింది. కృష్ణ కృష్ణ అంటూ నీ వెనక పడుతున్నాను అనేగా కనీసం రోజుకు 2-3 సార్లైనా వచ్చేవారు, చాలాసేపు ఉండేవారు. ఈ మధ్య రావడం లేదు. వచ్చినప్పుడు నా వైపు చూడాలి కదా. నా కళ్ళు ఎంత ఆత్రంగా ఆయన రూపాన్ని చూస్తున్నాయి, అలాగే ఆయన కళ్ళకు అనిపించాలిగా నన్ను చూడాలని. మనసులో లేనిదే చూపు నా మీదకి ఎలా వస్తుంది అనుకుంటాను. శ్రావణి ఒక్కసారిగా లేచి కూర్చుంది, ముఖం కడుక్కొని వచ్చింది, బొట్టు పిల్ల పెట్టుకొని. నేను మరి ఇలా తయారవుతున్నా? నానమ్మతో కృష్ణవర్మ గారు మాట్లాడితే నాకెందుకు అసూయ? సుచరిత గారు మన కోసం వచ్చారు, ఆమెతో మాట్లాడుతున్నా కూడా సహించలేకపోతున్నాను. ఏంటి కృష్ణయ్య ఇదంతా? నన్ను ఎందుకు ఇలా మార్చేస్తున్నావు? ఏదో మాయ నువ్వే చేస్తున్నావు అంటూ కృష్ణుడు బొమ్మ తీసుకొని మాట్లాడుతూ ఉన్నది శ్రావణి. ఇంతలో కృష్ణవర్మ గారు లోపలికి వచ్చి తలుపు వేశారు. నీ కృష్ణయ్యని అడిగితే ఏం చెప్తాడు నా బుజ్జి బంగారం? ఈ కృష్ణవర్మను అడిగి చూడు, ఏమైనా ఇస్తాడు నీకు. కావాలా నా ప్రాణం అంటూ శ్రావణి ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన చేతిలోని గులాబీ పూల బొకే ఇచ్చాడు కృష్ణవర్మ నవ్వుతూ. పైకి లెగండి అంటూ గబుక్కున కృష్ణవర్మని పైకి లేపేసింది శ్రావణి. తెలియని దుఃఖంతో కృష్ణవర్మను కౌగిలించుకుంది శ్రావణి. నాకు తెలీదు మీరెవరితో మాట్లాడుతున్నా నాకు ఈర్ష్యగా ఉంటుంది, ఎందుకో తెలీదు. నానమ్మతో మాట్లాడినా నాకు కోపం వస్తుంది, మీరు నాకే కావాలి అంటూ ఏడుస్తున్న శ్రావణిని ఓదారుస్తూ ఆమె కళ్ళు తుడిచాడు కృష్ణవర్మ. ఎందుకు శ్రావణి ఇంత బాధ? ఎవరితో మాట్లాడినా నా మనస్సు నీ దగ్గరే ఉంటుంది, ఎవరి వైపు చూస్తున్నా ఈ కళ్ళల్లో నీ రూపం నిలిచే ఉంటుంది. ఎందుకు బాధపడుతున్నావు అంటూ శ్రావణిని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ. ఇంతలో తలుపు శబ్దం అయ్యింది చిన్నగా. అయ్యో, తలుపు గడియ వేశారా? ఏం పనది అన్నది శ్రావణి కోపంగా చూస్తూ. అబ్బో అమ్మాయి గారు, ఆ విషయం కూడా గమనించలేదా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఉండు, నీ అలక తీరుస్తా ఒక్కసారి అంటూ శ్రావణిని గట్టిగా కౌగిలించుకొని అల్లరిగా వదిలేశాడు కృష్ణవర్మ. ఒళ్ళంతా ఆదినం తప్పిపోయి మంత్రముగ్ధురాలిగా మారిపోయి తెలియకుండానే తలుపు దగ్గరికి వెళ్ళి గడియ తీసింది శ్రావణి. హలో సార్, ఇక్కడ ఏ దారుణాలు జరగకుండా నన్ను చూడమన్నారు కదా. బామ్మగారు నన్ను పైకి వెళ్ళి పైన గడియ పెట్టుకున్నారు, వాళ్ళని బయటకు రమ్మను, అలాంటి తప్పులు కూడా జరగనివ్వకుండా జాగ్రత్త చూడాలి అని చెప్పారు అని తల వంచుకొని ఉంది సుచరిత. దాని పని నేను చెప్తా తర్వాత అని వాళ్ళ నానమ్మను తిట్టుకుంది శ్రావణి. వరమాల మెడలో వేసుకున్నంత మాత్రాన పెళ్ళి అయిపోలేదు, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారు అంటూ నవ్వుతున్నారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ గారు ఆ మాటలు వింటూ వాళ్ళ నానమ్మ వైపు కోపంగా చూస్తున్న శ్రావణి వైపు చూసి కన్ను కొట్టాడు అల్లరిగా. వరమాల వేశాను కదా అన్న సంగతి ఇందాక గుర్తులేదు, లేకుంటే ఏదో జరిగిపోయేది అన్నాడు కృష్ణవర్మ. ఆల్రెడీ నా మనసులో ఏదో జరిగిపోయింది కృష్ణ, అంతా బిగి కౌగిల్లో నన్ను బంధించి అల్లారి పెట్టావు కదా కృష్ణ. నేను ఇప్పుడు కిందకు ఎలా వెళ్ళి వాళ్ళ అందరితో మామూలుగా మాట్లాడగలను? ఏంటి మరదలు గారు కోపంగా పైకి వెళ్ళారు, మా తమ్ముడు గారు లోపలికి వెళ్ళి తలుపులేశారు అంటూ అల్లరి పెడుతున్నారు రవివర్మ గారు. నవ్వుతున్నారు దేవనాథ్ గారు. అల్లరి విషయాలకు తెగ నవ్వుతున్నారు, మురిసిపోతున్నారు దుర్గమ్మ గారు. నిజానికి అక్కడ అంతల్లరి వాతావరణం నెలకొల్పింది దుర్గమ్మ గారే. పరిస్థితులు కఠినంగా ఉండబట్టి ఆమె అలా ప్రవర్తిస్తున్నారు. శ్రావణి నిదానంగా వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి, రాత్రి పడుకుంటావుగా, దిండు ముఖం మీద పెట్టి చంపేస్తా నిన్ను అన్నది శ్రావణి కోపంగా. ఒకసారి ఒకటి చంపబోయింది, అప్పుడు కాపాడావు కదే, ఇప్పుడు నువ్వే చంపేస్తావా? ఎందుకు? మీ కాబోయే మొగుడుతో నేను మాట్లాడుతున్నాననే కదా నీ కోపం? అలాంటివన్నీ నేను అనుభవించాను, అందుకే నేను అల్లరి పెడుతున్నా అంటూ శ్రావణికి చెప్పి
ముసిముసిగా నవ్వుతున్నారు దుర్గమ్మ గారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వచ్చారు దేవిక సుప్రజ. అందరికీ ప్రసాదాలు పెట్టారు. ప్రసాదం నోట్లో వేసుకున్నాం. శ్రావణి కన్నులలో కృష్ణవర్మ రూపం అలా నిలిచిపోయింది. నిజానికి శ్రావణి మనసులో మధురమైన ఒక రాగం మొదలగింది. ఎంతటి చిలిపివాడివిరా కృష్ణయ్య, ఒంటరి, నన్ను అల్లరి చేయ తగునా నీకు కృష్ణయ్య, అన్ని చేసిన ఏమీ ఎరగని వాడిలో అల్లరి మూకతో చేరి నన్ను చిలిపిగా చూడక కృష్ణయ్య, దేహమునందు తెలియని దాహం ముప్పిరిగా చేరి తిప్పలు అయ్యేను కృష్ణయ్య, అల్లరి చూపులు చూడకురా, నలుగురిలో నన్ను అల్లరి పాలు చెయ్యకురా కృష్ణయ్య, నీ ఉన్న చోటనే నా స్వర్గం, నీ దేహములోనే నా ప్రాణం, నాలో ఉన్నది నీవేరా కృష్ణయ్య అని మైమరచిపోయి మనసులోనే మధుర భావాల గీతాపలలో మైమరచిపోయి ఉన్నది శ్రావణి. కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ధరణి గీతిక వచ్చి మల్లెపూల మాల కడదాం రా అంటూ తీసుకెళ్ళిపోయారు. అందరూ నవ్వుతుంటే ఏం మాయ చేశావు కృష్ణ అంటూ అల్లరిగా నవ్వారు దేవానాథ్. మనవాడు మామూలువాడు కాదులే, అసలే కృష్ణుడు, ఏదో జరిగే ఉంటుంది లోపల అంటూ నవ్వారు రవివర్మ గారు. అవునులే, వరమాల కూడా అయిపోయింది అనుకున్నారేమోలే అని ఒత్తి పలుకుతున్న రవివర్మ గారిని చూసి అన్నయ్యలు అంత ఏమీ లేదు, ఇక చాలు మీ మాటలు, బాణాలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. ఏ బాణం వేయాలన్నా కృష్ణుడి ఆజ్ఞ ఉండాలి కదా అంటూ కొంటెగా నవ్వారు రవివర్మ గారు. ఏమిటి నువ్వు బావలు ఏడిపిస్తున్నా గమనించుకోవడం లేదు, కృష్ణవర్మ గారి వైపు అలా చూస్తూ ఉండిపోయావు అంటూ నవ్వారు ధరణి గీతిక. ఆయన మీద నాకు కోపం వచ్చిందని టక్కున చెప్పింది సర్దుకొని రెండు జడలు ముందుకు వేసుకొని శ్రావణి. కొయ్యి కోతలు అన్నీ అబద్ధాలక్క, కృష్ణవర్మ గారిని చూసి మైమరచిపోయింది అన్నది గీతిక నవ్వుతూ. అవును, మీ అందరి కోసం నేను చాలా శ్రమ పడ్డాను, మీరు నన్ను మాత్రం అల్లరి చేస్తున్నారా అన్నది శ్రావణి. అందుకే నిన్ను కాపాడాం తీసుకొచ్చి అన్నది ధరణి నవ్వుతూ. అలా నవ్వుతూ సందడిగా ఆ రోజు జరిగిపోయింది. లేకుంటే పెళ్ళి ఇల్లులాగా లేదు, భయం భయంగా ఉంటున్నారు అని దుర్గమ్మ గారే ఆ సందడి అంతటిని సృష్టించారు. మరుసటి రోజు ఉదయమే ఫ్రెష్ అయిన సుచరిత బయటకు చూసి పాలు చిన్న చిన్న డ్రాప్స్గా పడి ఉన్నాయి. హాలు మొత్తం ఓ మై గాడ్ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.